హలో గైస్, వెల్కమ్ టు ఎస్కేజీ డిజైనర్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మనమైతే ఈరోజు పార్ట్ 7 వీడియోతో అయితే వచ్చేసాం గైస్. పార్ట్ 7 వీడియోలో మనం ఏం చేయబోతున్నాము గెస్ చేయండి గైస్. విని గెసెస్ కామెంట్ లో పెట్టండి గైస్. మనం పార్ట్ 7 వీడియో ఏం చేయబోతున్నాం అంటే కామెంట్స్ లో ఎవరు గెస్ చేయలేకపోయారు. అది దివాన్ మేకింగ్. తెలుగులో చాలా మంది వాడు పదాల్లో దివానా అంటారు. అదే ఇంగ్లీష్ లో అయితే దివాన్ అంటారు, దివాన్. కాబట్టి మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి ఈమెయిల్ తో లాగిన్ అయిపోయి మనమైతే ఇప్పుడు టింకర్ క్యాడ్ లోకి వెళ్ళిపోదాం గైస్. టింకర్ క్యాడ్ అని టైప్ చేసిన తర్వాత టింకర్ క్యాడ్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళిపోవచ్చు. డాష్ బోర్డ్ లోకి డైరెక్ట్ గా ఎట్లా వెళ్తామంటే మనము ఎప్పుడైతే ఆల్రెడీ విజిటర్ అయి ఉంటామో లింక్ లోకి, కాబట్టి డాష్ బోర్డ్ లోకి వచ్చేస్తాం తొందరగానే. కాబట్టి మనం వచ్చేసాం కదా, క్రియేట్ మీద నొక్కి 3D డిజైన్ మీద నొక్కి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఏంటంటే ఇప్పుడు మనకి వర్క్ ప్లేన్ మీద వస్తుంది. దీని పేరు బ్రేవ్ బోరో బ్రూతికస్ అని పెట్టింది టింకర్ క్యాడ్. దాన్ని తీసేసి మనమైతే దాని పేరు పెట్టబోతున్నాం దివాన్ మేకింగ్. యా, ఇప్పుడైతే మనం దివాన్ మేకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. దానికి మనం ప్రతి దానికి ఫస్ట్ మనకు కావాల్సింది బేస్ ప్లేట్. ఆ బేస్ ప్లేట్ రేడియస్ అయితే 3.3 పెట్టుకొని సైజ్ పెంచుకుందాం గైస్. యా యా ఇదైతే కంప్లీట్ అయిపోయింది గైస్. బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాన్ని కొంచెం పైకి ఎత్తుకుందాం. ఎంతంటే 8, 11, 8. ఓకే గైస్, ఇప్పుడు మనం సేమ్ ఇట్లా పోల్ కింద చేసుకునే దానికి 8, 8 ఎంటర్. 8 కన్నా 6 మైలు. యా, హైట్ విషయానికి వస్తే 8. 8 కాదు, 8 కన్నా 10 మైల్. ఫ్రంట్ కార్నర్ వ్యూ లో చూసుకొని రిపీట్ చేసుకుందాం గైస్. Ctrl+D, Ctrl+T. ఇప్పుడు రైట్ కార్నర్ వ్యూ లో చూసుకుని ఇప్పుడు Ctrl+D నొక్కి D. ఇక్కడ టైప్ అవుతున్నాయి కాబట్టి మనకి D రాలేదు. ఫ్రంట్ వ్యూలో ఇట్లా చూసుకొని కొంచెం జూమ్ చేసుకొని చూసుకున్నాం. దీన్ని Ctrl+D చేసి అది అక్కడికి పోయింది వెనక్కి అనుకున్నాం. దీన్ని సైడ్కి వేసుకుందాం. ఇప్పుడు మనం ఇటు సైడ్ చూసుకుందాం గైస్. యా, అది కంప్లీటెడ్ గైస్. ఇప్పుడు మనము ఏం చేద్దాం అంటే దానిపైన కంటే ముందు వెనకాల సైడ్ చూసుకున్నాం గైస్.
వెనకాల సైడ్ ఫస్ట్ మనమైతే డిజైన్‌గా పెడదాం అనుకుంటున్నాం. దాన్ని మనం రొటేట్ చేద్దాం గైస్. 90 డిగ్రీస్‌కి రొటేట్ చేస్తుంది. చేసుకొని 11 దీనైతే మనం హైట్ తీసుకున్నాం అట్లాగా. ఇట్లా చేసుకుంటే మనకి దివాన్ అయితే రెడీ అయిపోద్ది. కానీ మనం దీన్ని డిజైన్‌గా చేయాలి కాబట్టి బ్యాక్ స్పేస్ నొక్కి ఏం చేద్దామంటే ఒకటి సర్క్యులర్‌గా ఇట్లా వచ్చేటట్టు, ఒకటి ఇట్లా వచ్చేటట్టు చేద్దాం. కాబట్టి దానికి మనకు కావాల్సిన మెయిన్ హాఫ్ స్పియర్ 90 డిగ్రీస్‌కి అయితే రొటేట్ చేసుకొని దీన్నైతే లోపలికి అనుకోని కొంచెం సైడ్‌కి అనుకోవాలి. ఎందుకంటే అటు సైడ్ ఇట్లా వస్తది కదా! ఇట్లా అనుకోని ఏందంటే మనం దీని హైట్ పెంచుకుందాం. హైట్ పెంచుకొని ఇట్లా చేసుకోవాలి. ఇట్లా ఏసుకున్నాం. కొంచెం హైట్. ఇప్పుడు సేమ్ దీన్ని కంట్రోల్+D చేసి ఇటు సైడ్ ఏసుకుందాం. కానీ దీని సైజ్ తగ్గిద్దాం. సైజ్ తగ్గించుకున్న తర్వాత మనం ఇటు సైడ్ బ్లాకర్స్ ఉంటాయి కదా! అవి పెడదాం. కంట్రోల్+D సైడ్ హ్మ్. కొంచెం సన్నగా చేసుకుందాం. దాన్ని మళ్ళీ కంట్రోల్+D దీన్ని కంట్రోల్+D ఇటు సైడ్ వద్దు గైస్. ఎందుకంటే మనకి రెండిట్లో ఏదో ఒక సైడ్ అయితే ఉండకూడదు. అప్పుడు డిజైన్ బేస్డ్ అయితే బావుంటది. కానీ ఇప్పుడేందంటే ఇక్కడ ఇటు సైడ్ పెద్దగా ఉంది. ఇటు సైడ్ చిన్నగుంది కాబట్టి 2 సైడ్ పెట్టాలి. కొన్నిటికైతే అది డిఫరెంట్ ఉంటది కాబట్టి మనం పెట్టం. దీనికైతే పెట్టాలి. పెట్టాలి కాబట్టి దీన్ని కొంచెం ఇట్లా సైడ్‌కి అనుకోని యాహ్! దీన్ని కొంచెం అనుకున్నాం. ఇప్పుడు మనం ఇది ఓకే గదా! కానీ ఇప్పుడు మనం దీనికి డిజైన్ యాడ్ చేద్దాం. డిజైన్ ఎట్లా అంటే ఇట్లా పెట్టుకొని టాప్ వ్యూకైతే వెళ్దాం గైస్. కంట్రోల్+D కంట్రోల్+D డి 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 యూనియన్ చేద్దాం. దీన్ని హోల్డ్ చేద్దాం. ఇప్పుడు హోమ్ వ్యూకెళ్ళి దీన్ని తీసుకొచ్చి దీన్నైతే ఇట్లా రొటేట్ చేద్దాం. 90 డిగ్రీస్‌కి రొటేట్ చేసి పైకి లాక్కొచ్చి కొంచెం జూమ్ చేసుకుందాం గైస్. జూమ్ చేసుకొని తగ్గించుకుందాం. ఇక్కడ కింద కూడా ఇటు సైడ్ కూడా తగ్గించుకుందాం. ఇప్పుడు తగ్గించుకొని పైకి అనుకుందాం. సేమ్ ఇట్లాంటిదే కంట్రోల్+D నొక్కి ఫ్రంట్ వ్యూ పెట్టుకొని అటు సైడ్ కూడా వేసుకుందాం గైస్. కొంచెం జూమ్ అవుట్ చేస్తాం. జూమ్ అవుట్ చేసి దీన్నైతే వేసుకున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ కలర్ అయితే చేంజ్ చేసుకుందాం గైస్. తర్వాత గ్రూప్ చేసినప్పుడు బాగుంది. కలర్ ఇప్పుడు దీన్నైతే మనము
దీన్నైతే మనము అవుట్‌ఫిట్ ఉంది గాబట్టి ఇదైతే అవుట్‌ఫిట్ ఉంది గదా! గాబట్టి నేనైతే దానికొక బోర్డర్‌లా యూజ్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికి ముందు బోర్డర్ యూజ్ చేద్దాం దీనికి. కంట్రోల్+D పెట్టి దీనికైతే నేను వైట్ కలర్ బోర్డర్ పెడదాం అనుకుంటున్నాను. కంట్రోల్+Z జెడ్. మనం ఫస్ట్ ఏం జేయాలంటే సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇది. దీని సైజ్ తగ్గిద్దాం. దీని సైజ్ దీని సైజ్ తగ్గిద్దాం. యాహ్! కొంచెం యాహ్! కంప్లీటెడ్. ఇప్పుడు దీని కలర్ నేనైతే యెల్లో పెడుతున్నాను. యెల్లో కాదు కొంచెం గోల్డ్ టైప్. గోల్డ్, గోల్డ్. దీన్ని కూడా సేమ్ కంట్రోల్+D పెట్టి వైట్‌లోకి మారుస్తున్నాను. వైట్‌లోకి మారుస్తున్నాను. వైట్‌లోకి మార్చి దీన్ని తగ్గిస్తున్నాను నేను. తగ్గిస్తే అప్పుడు బాగుంటుంది. హోమ్‌లోకెళ్దాం గైస్. దీన్ని కూడా తగ్గిద్దాం. వైట్ కొంచెం వేసుకో. యాహ్! దీన్ని కూడా కొంచెం ఇట్లా తగ్గించుకుందాం. యాహ్! ఇప్పుడు దాన్ని మనం గోల్డ్ పెట్టి ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్లేస్‌ది ఏం కలర్ పెట్టుకుందాం గైస్. బేస్ ఏం కలర్ పెట్టుకుందాం గైస్. అయితే ఈ కలర్ పెడుతున్నాను. దానికంటే బెటర్‌గా ఉండేదేందంటే ఈ కలర్ బాలేదు. ఈ కలర్ బాలేదు. అస్సలకే బాలేదు. ఆ! బ్లూ పెట్టుకుంటాను గైస్ నేనైతే. బ్లూ కూడా అంత అనిపియలేదు గోల్డ్ మీద. వైట్ పెట్టుకున్నాను. వైట్, గోల్డ్. ఇది గోల్డ్ కంటే బ్రౌన్ మే. ఇది కూడా బ్రౌన్, బ్రౌన్ కలర్ షేడ్ కూడా మారుతుంది. ఈ బ్రౌన్ మీద. దీని కలర్ కూడా మనము దీని కలర్ కూడా మనం మారుదాం గైస్. ఏందంటే ఈ బ్రౌన్ షేడ్‌లోకి మారిస్తే బాగుంటది కదా గైస్. దీన్ని మనం వైట్ చేద్దాం. దాన్ని వైట్ గోల్డ్ చేద్దాం. అప్పుడు బాగుంటది. ఒక్క నిమిషం గైస్. గోల్డ్, గోల్డ్. వావ్! నైస్. కానీ ఈ బ్రౌన్ కలర్ కాంబినేషనే బాలేదు కదా గైస్. ఇప్పుడు మనం లైట్ యెల్లో పెట్టి కస్టమ్‌లోకెళ్ళి కొంచెం తక్కువ. యాహ్! పర్ఫెక్ట్. దీన్ని ఫుల్ పెట్టి. ఇది బాగుంది గైస్. ఇప్పుడు దీని కలర్ కూడా సేమ్. ఇట్లా మార్చుకుందాం. దీనికంటే అది పెట్టడం మేలు. ఎందుకంటే కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఉంటేనే బాగుంటది. ఇప్పుడు మనము ఇదంతా యూనియన్ చేద్దాం.
యూనియన్ చేసిన తర్వాత మల్టీ కలర్ ఆన్ చేద్దాం గైస్. మల్టీ కలర్ ఆన్ కలర్ చూడండి గైస్ ఎంత బాగుందో. మీకు వ్యూ చూపిస్తాను చూడండి గైస్. ఓకే గైస్, ఇదైతే ఇప్పుడు ఓకే. ఇప్పుడు మనం దాని మీద దిండ్లు అంటారు కదా, ఇట్లాగా యాడ్ చేద్దాం. పిల్లోస్ ఇంగ్లీష్ లో. 90 degrees బెవెల్ కొంచెం సెగ్మెంట్స్ కూడా కొంచెం. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ కి రొటేట్ చేద్దాం గైస్. 90 degrees రొటేట్ చేసి సైజ్ ఇంట్లో చూసుకుందాం. ఇప్పుడు మనము ఇట్లాగా పెట్టి ఇక్కడ పెట్టేద్దాం గైస్. యా, కంప్లీటెడ్. సేమ్ ఇదే కంట్రోల్+D నొక్కి హోమ్ వ్యూకి వెళ్ళి దీన్నైతే ఇటు తగ్గిద్దాం గైస్. తగ్గించి దీన్ని ఇటు సైడ్ కి మార్చుకుంటే రెండు సైడ్లోకి. మనం స్క్వేర్ పిల్లోస్ యాడ్ చేద్దాం గైస్. దాన్ని ఇట్లాగా రొటేట్ చేసుకొని రేడియస్ పెంచుకుందాం. రేడియస్ పెంచుకొని కొంచెం తగ్గించి 19 కానీ 18 బెటర్. కొంచెం హైట్ పెట్టు. సేమ్ ఎట్లాంటిదే కంట్రోల్+D నొక్కి దీన్ని కొంచెం చిన్న పిల్లో చేద్దాం. ఈ పిల్లో ఇక్కడ పెడదాం. దీన్ని సైడ్ టర్న్ చేద్దాం. లేదు, ఇదే బాగుంది. ఈ మూడు డిఫరెంట్ ఉంది కదా, కలపదాం ఇట్లా. దానికంటే మేలు ఇట్లా పెట్టడం. దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకో. దానికంటే బెటర్ ఏంటంటే జెడ్ ఒక వై నొక్కి దీన్ని డిలీట్ చేసి సేమ్ ఇట్లాంటిదే కంట్రోల్+Z నొక్కి జెడ్ వై నొక్కాలి. ఇప్పుడు దీన్ని కంట్రోల్+D నొక్కితే ఇట్లా వస్తుంది. డి. ఈ మూడు ఇట్లే ఉన్నాయి కదా, దీన్ని సైజ్ తగ్గింది. సైజు కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ పిల్లోస్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి వెనకాల డిజైన్ అయితే కనపడట్లేదు గైస్. కాబట్టి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే పిల్లోస్ సేమ్ పిల్లోసే డిఫరెంట్ సైడ్లు పెడదాం అనుకుంటున్నాను. కంట్రోల్+Z ఇది ఉంది కదా, నేను తీసుకొచ్చి ఇట్లా పెట్టి రొటేట్ చేస్తా. 90 degrees కి రొటేట్ చేసి కొంచెం ఇట్లా చేసి వెనక్కి అనుకుంటా. మళ్ళీ దేన్ని కొంచెం ఇట్లా అనుకొని ఇట్లా వేసుకుని వెనకాలకి. దీని కలర్ నేను బ్లూకి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. బ్లూ కొంచెం ఇదే కానీ కష్టం తీసుకొని యా దీన్ని కంట్రోల్+D నొక్కి ఇటు సైడ్కి ఇట్లా టర్న్ చేసి దాని ఆపోజిట్ అది ఇట్లా ఉంది కదా, ఇట్లా టర్న్ చేసిన దాన్ని ఇక్కడ పెట్టుకుంటాం. ఉంది కదా, దాన్ని అయితే మనం ఫ్లిప్ చేద్దాం. ఫ్లిప్ చేసి ఇట్లా ఫ్లిప్ చేసి
ఇప్పుడు దీని వెనకాల కనుక్కుందాం. వెనకాల కనుక్కుంటే కంప్లీటెడ్ గైస్. అయితే దివాన్ అయితే కంప్లీటెడ్. ఇప్పుడైతే దీన్ని నేను సేవ్ చేస్తున్నాను గైస్. దీని మీద నొక్కి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు డిజైన్ కనబడుతుంది, పిల్లోస్ ఉన్నాయి. ఇప్పుడు డిజైన్ అయితే సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాం కదా, బాగుంది. లుక్ కూడా బాగుంది కదా. ఈ మన వీడియోని అయితే ఏం చేస్తున్నాను గైస్. థ్యాంక్ యూ గైస్. మన వీడియోకి చాలా లైక్స్ రావాలి, వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. కామెంట్ పెట్టండి నెక్స్ట్ ఫర్నిచర్ ఏం చేద్దామని. థ్యాంక్ యూ గైస్.